నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్తోని మనం చాలా వరకు మన లైఫ్లో జరగబోయేది అన్నీ ఆధారపడి ఉంటాయి అనేసి అంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే, మ్యారేజ్ డేట్ కూడా అక్కడ నుంచి లైఫ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనేసి అంటుంటారు కదా న్యూమరాలజీ ప్రకారంగా. అయితే ఇప్పుడు మనం పుట్టిన డేట్ని బట్టి మనకి లవ్ మ్యారేజ్ అవ్వబోతుందా, అరేంజ్ మ్యారేజ్ అవ్వబోతుందా, అది తెలుస్తుందా దాంట్లో? తెలుస్తుంది. అంటే ఎలా తెలుస్తుంది, మనం ఎలా చూసుకోవచ్చు అంటారు దాన్ని? అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ డేట్స్ తో ఎలా ఉంటారు అన్నది కొద్ది వరకు చెప్పుకోవచ్చు. ఓకే. అది మ్యారేజ్ వరకు. మ్యారేజ్ తర్వాత ఆ డేట్ల పైన వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరంటే భార్యాభర్తల గుణం సేమ్ వచ్చేస్తుంది. 50% వచ్చేస్తుంది. 50% డేట్ ఆఫ్ బర్త్ మీద ఉంటుంది. అది కోటీశ్వర్లు అవుతారా లేకపోతే బికార్లు అవుతారా అన్నది చెప్పొచ్చు. ఇక్కడ లవ్ అన్నాం, లవ్ మ్యారేజ్ అన్నాం. లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు, తొందరలోనే కొలాప్స్ అవుతూ ఉంటాయి ఈ మ్యారేజెస్ ఫాస్ట్గా. ఎందుకంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు, ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లతో వాళ్ళు బాగా అంటే లవ్ చేసుకుంటారు, ఫాస్ట్గా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. మనము సింపుల్గా చాలా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను మీకు. ఉదాహరణకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 వరకు మనకు డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. దీంట్లో వచ్చేసి 1 10 19 28కి వచ్చేసి 1కు ఉంటుంది, 2 11 20 29కి వచ్చేసి 2 ఉంటుంది, 3 12 21 30 ఉంటాయి. తర్వాత 4 13 22 31 ఇవి ఉంటాయి. 5 14 24 23 ఉంటాయి. 6 15 24 ఉంటుంది. 7 16 25 ఉంటాయి. 8 17 26 ఉంటుంది. 9 18 27 ఉంటాయి. ఇవి మన 9 గ్రహాలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లు. ఎవరి విషయంలో తీసుకున్నా కూడా సరే 31 మనకు వరకు ఉంటాయి. ఇవి ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు లవ్ మ్యారేజ్, లవ్ ఎలా అనేది వీళ్ళకు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక, అంటే మనకి పుట్టిన డేట్ ని బట్టి లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా అన్నది ఒకసారి క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఒకవేళ లవ్ లో పడినా కూడా వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మ్యారేజ్ డేట్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి చాలా మంది కాలేజీల్లో కానీ దాంట్లో కానీ ఇప్పుడు లవ్లు అంటున్నారు. ఇప్పుడు కొన్ని యుగాల క్రితం శ్రీకృష్ణుడి దగ్గర నుంచి తీసుకుంటే ఆయన రాధికని ఏదైతే ఉందో రాధని ఆయన తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం అదంతా అప్పటి నుంచి వస్తున్న ట్రెండ్ కాబట్టి మన వాళ్ళకు అది హీరోలాగా ఊహించుకోవడం అదంతా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించిన వాళ్ళు ఎలా అనేది ఒకసారి చూసుకుందాం. చూసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ సింపుల్గా మనకి ఇటీవల 23-28లో ఉన్న ఒక జంట సినిమాలో అంటే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ నంబర్స్ ఇవి 1 5. లవ్లో బాగానే వచ్చింది కానీ వాళ్ళ మ్యారేజ్ 6 7లో జరిగింది. నేను ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే చాలా దుమారాలు రేగుతున్నాయి హీరో హీరోయిన్లు అనేసరికి. 6 7లో హిందూ సాంప్రదాయం ప్రకారం అయింది, తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అయింది. ఈ రెండు లైఫ్ని డిజాస్టర్ చేసేటివే రెండు డేట్లు కూడా. వీళ్ళకు ప్రేమ ఉంది కాబట్టి లవ్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చేసరికి పోయింది. రెండు మంచిగా ఫ్రెండ్ నంబర్స్ అంటే లవ్ చేసుకోవాల్సిన నంబర్స్, మ్యారేజ్ డేట్ వలన వాళ్ళు విడిపోయారని చెప్తాను 100%. ఇది ఎందుకంటే 7 సన్యాసి నంబరు, అంటే ఒంటరిగా మిగిల్చే నంబర్. వీళ్ళిద్దరిని ఒంటరిని చేయాలి, విడగొట్టాలి. దాని పని ఏంటంటే విడగొట్టడం, ప్రతి ఒక్క మనిషిని ఒంటరిని చేయడమే దాని పని. ఇక్కడ అదే చేసేసి రైట్ అయిపోయింది. నెక్స్ట్ మనము 1లేకి వెళ్దాం. ఇవన్నీ వెళ్ళే ముందు ఒకసారి మన లైఫ్లోకి
ప్రతి ఒక్కటి అంటే న్యూమరాలజీ పరంగా కానీ ఒక ఇంటికి వాస్తు పరంగా కానీ ఏం ఉండాలి అవి కూడా తెలుసుకుంటే ఓకే మంచిది. కాబట్టి ఇవన్నీ అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మొబైల్ నంబర్, మంచి మ్యారేజ్ డేట్. ఇక్కడే మ్యారేజ్ ఇట్లా అయింది అనుకుంటున్నాం, మ్యారేజ్ డేట్ బాగుండాలి, నేమ్ పరంగా బాగుండాలి. నేమ్ కూడా మనల్ని రాజులను చేస్తుంది, రారాజులను చేస్తుంది. నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇట్లా కేసీఆర్ గారు, ఇట్లా ఉండి చూడండి. ఇట్లా రాజులను చేస్తాయి పేర్లు, మనల్ని బీకార్లను కూడా చేస్తాయి కొన్ని పేర్లు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పేర్లు ఏంటంటే అధికారంతో మాకు కావాలని చెప్పేసి అదే రూట్లో వాళ్ళు వెళ్తారు. ఆ పేరుతో ఉన్న వాళ్ళు ఆ బిజినెస్లు కానీ అవన్నీ కానీ కొంతమంది ఏంటంటే ఆ పేర్లు మంచివి లేకపోతే వీళ్ళు ఏముందిలే, కోట్లు ఉన్నా కూడా డొక్కు స్కూటర్ వేసుకొని పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆ సింప్లిసిటీ ఎలా ఉంటుంది ఏంటన్నది మనం క్లియర్గా ఈ నేమ్లో, బిజినెస్ నేమ్లో జరుగుతుంది. అందుకనే చూసుకొని ఇవన్నీ మనకు చాలా 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 అవసరం. ఇది లవ్ మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది కూడా మనం చూసుకున్నాం ఒకసారి. ఇక్కడ 1 వాళ్ళు 1, 10, 19, 28 వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం ప్రేమలో పడతారు. వీళ్ళు కూడా పడరని కాదు, ప్రేమ కావాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మాకంటూ ఒక లైఫ్ కావాలి, మాకంటూ ఒక అధికారం కావాలి, మాకంటూ ఒక స్వేచ్ఛ కావాలని ఎక్కువ శాతం ప్రేమలకు వెళ్ళరు. ఈ 28 వాళ్ళు వెళ్తారు. ఈ 19 వరకు చాలా అవాయిడ్ చేస్తారు వీళ్ళు ప్రేమల్ని. 28 వాళ్ళకు వేరే ఉంటుంది, మళ్ళీ ఆ ప్రేమతో ఉంటుంది, ప్రేమలోకి వెళ్తారు. అది 19 వాళ్ళు కొంచెం ఈ 3 అంత అవాయిడింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళని. వీళ్ళు ఏంటంటే నాకు రాజు యొక్క పవర్స్ వీళ్ళు ఉంటాయి. రాజు, నేను రాజుని, నేను ఇది, నేను అట్లాంటి కాకుండా ఓన్లీ గోల్స్, అంబిషన్స్ అనేది ముందుకు తీసుకుపోతారు. ఆ గోల్స్ అనేవి వాళ్ళకి కావాలి అనేది ఉంటుంది. ఈ 28కి వచ్చేసరికి ప్రేమ కావాలి, రాజు కావాలి, గోల్స్ కావాలి, అన్ని కావాలి వీళ్ళకి. ఇది వేరే ఉంటుంది. ఇక్కడ అన్ని ఉంటాయి, ఇక్కడనేమో కొన్ని మాత్రమే ఉంటాయి. ఇది లవ్కి వీళ్ళు చాలా కొంచెం దూరంగానే ఉంటారు ఎక్కువ శాతం. ఇక్కడికి వద్దాం. 2, 20, 29. సరే 11 చెప్పలేదు అనుకోవచ్చు. ఇది వేరు. వాళ్ళలో సేమ్ 1లో ఉన్న గుణాలు వీళ్ళలో ఉంటాయి. ఈ 1 కదా, 2 1లు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా గోల్స్ ఉంటాయి, మళ్ళీ ఉంటాయి. తర్వాత ఈ 2 నువ్వు చేసినప్పుడు వీళ్ళకి కూడా ప్రేమ ఒక 20-30% అనేది వీళ్ళు కూడా లవ్ లో పడే ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువ శాతం పడిపోతారు లవ్ లో. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే త్వరగా వీళ్ళు లవ్ లో పడే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు, లేకపోతే భర్త అయినా భార్య అయినా. ఎందుకంటే వీళ్ళు ప్రేమగా అంటే ప్రతి ఒక్కరిని వీళ్ళు అంటే వాళ్ళలాగానే మంచిగా చూస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎదుటి వాళ్ళని 10 మందిని మంచిగా చూసినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో నన్ను ఏదో ఇష్టపడుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వేరే రకంగా ఆ 10 మంది తీసుకుంటారు. ఇప్పుడు ఈ 2కు ఎవరు శత్రువులు లేరు, అందరూ ఈ 9 గ్రహాలు కూడా వీళ్ళతో పాజిటివ్నెస్, అందరినీ వీళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు వీళ్ళు అందరూ ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు కదా, ఉండనప్పుడు ఎవరొకరు ఈమెతో లవ్లో పడాలి, ఉండాలి వీళ్ళతో అన్నది ఒక కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వీళ్ళు ఛాన్స్ ఉంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఒక 11 ఒక్కటే కొంచెం అటు ఇటు ఉంటారు, తొందరగా అట్రాక్ట్ అవుతారు వీళ్ళు. అయినప్పుడు ఎందుకంటే మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. మోసపోతారు ఈజీగా, అంటే అవతల వ్యక్తులతో నమ్మే గుణం ఉంటుంది కాబట్టి అందరినీ నమ్ముతారు కాబట్టి మోసపోతారు వేస్ట్. అట్లా ఇక్కడ కూడా వీళ్ళ మైండ్ ఫాస్ట్గా, ఇంకా వీళ్ళకన్నా కూడా వీళ్ళు స్పీడ్ ఎక్కువ. ఎంతైతే రఫ్గా ఉంటారు అంటే వీళ్ళు గురువుకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఒక అయినా సరే వీళ్ళు ఈ 21 వాళ్ళు 12 వాళ్ళు ఫాస్ట్గా పడతారు. వీళ్ళు కొంచెం రఫ్గా ఉన్నా కూడా కానీ వీళ్ళలో నిజాయితీ గుణం ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వీళ్ళు నిజాయితీ గుణం ఉంటుంది, మంచి ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది, ఇబ్బంది ఏం కాదు.
కాకపోతే వీళ్ళందరికీ ఒక మ్యారేజ్ డేట్ అన్నది చాలా ప్రాబ్లం. ఓకే. లవ్లో పడతారు, అంత చేస్తారు, కానీ ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ చాలా 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 డేంజరస్. మ్యారేజ్ అవ్వదు అంటున్నారా, లేదంటే అవుతుంది. అయిన తర్వాత అంటే లవ్ లో పడతారు, ఇబ్బంది ఏముండదు, ఎవరిని మోసం చెయ్యరు వీళ్ళు. అమ్మాయి మోసం చేయదు, అబ్బాయి మోసం చేయదు, కానీ వీళ్ళను వేరే వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వారు బిజినెస్ లో కూడా మోసపోతారు. ఓకే. వీళ్ళు ఏంటంటే ఈ 2 వాళ్ళు కానీ 3 వాళ్ళు గారు కానీ చాలా మోసపోయే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే అందరినీ నమ్మే గుణం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఈయనేమో గురువులు. వీళ్ళు అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళు పిల్లలు అన్నట్టు అందరినీ నమ్మేస్తుంది. ఎటువంటి పిల్లలైనా, రాక్షస పిల్లలైనా కూడా నమ్మేస్తుంది. గురువు ఏం చేస్తాడు, ఆ శిష్యులు ఎలాంటి శిష్యులు అయినా కూడా నా శిష్యులే అని నమ్ముతాడు. అంటే ఈ గురువుకు ఉన్న గుణాలు వీళ్ళలో ఉంటాయి, అమ్మకున్న గుణాలు వీళ్ళలో ఉన్నందుకు అందరినీ నమ్ముతారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది జాగ్రత్త. ఇక్కడ అంటే వీళ్ళు మ్యారేజ్ డేట్ గురించి చెప్పారు కదండి, అంటే మ్యారేజెస్ అవ్వవనా, లేదంటే నాకు అర్థం కాదు. మ్యారేజెస్ అవుతాయి కాదని కాదు, ఇక్కడ లవ్ లో పడతారు కానీ వీళ్ళు మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. మ్యారేజ్ వరకు వీళ్ళు తీసుకుపోనియరు అబ్బాయిలు కానీ, వీళ్ళను అమ్మాయిలు అయితే కనుక చాలా మంది మోసపోతారు. ఈ 2 చాలా ఎక్కువ. ఒకవేళ అబ్బాయిలు ఇదే సిచ్యువేషన్ లో ఉంటే కనుక ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళను లవ్ చేసినా కానీ మ్యారేజ్ చేసుకుంటారు, ఇబ్బందులు పడకుండా ఉంటారు. కానీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే వీళ్ళ ఏదైతే ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను 28 to 23 అమ్మాయి అబ్బాయి, వీళ్ళ మ్యారేజ్ కొనసాగింటే మంచి మ్యారేజ్ డేట్లో చేసుకొని ఉంటే ఒకవేళ బాగా కొనసాగేది వీళ్ళకి. కానీ మ్యారేజ్ మంచి అంటే డిజాస్టర్ మ్యారేజ్ డేట్ ఇది 7 అనేది. ఈ డేంజర్ మ్యారేజ్ ఇది ఫస్ట్. ఒకవేళ ఇది ఫస్ట్ అయ్యి ఇది సెకండ్ అయితే కనుక బాగుండేది. ఈ 6 మంచిదే, 7 మంచిది కాదు. ఇక్కడ దీని పవర్ తగ్గిపోతుంది, 6 పవర్ తగ్గిపోతుంది, ఇక్కడ 7 పవర్ హైలైట్. ఏదైతే లాస్ట్ మనం చేస్తామో అది మాత్రం ఇప్పుడు కింద వేసిన వస్తువు కనిపిస్తుందా మనకు? ఒక బాక్స్ తీసుకుందాం, ఏదైనా కనపడని బాక్స్ ఉంటుంది, కింద వేసిన వస్తువు కనపడదు, అది ఎంత స్ట్రాంగ్ ఉన్నది, పైన ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. అందుకని పైన ఉన్నది మాత్రమే హైలైట్ అవుతుంది. అంటే ఈ 6 తర్వాత వచ్చింది 7 కాబట్టి అట్లా అయిపోయింది. ఒకవేళ వీళ్ళు 6 తో గ్యాప్ తీసుకొని ఒకవేళ 10th రోజు అయితే కనుక చాలా బాగుండేది, 9th అయినా కూడా బాగుండేది. ఈవెన్ కొంచెం అన్న కనీసము కోపతాపాలతో కొట్లాడుకుంటూ గొడవలు పడుతూ ఎట్లా ఒకటి ఉండేటోళ్ళు, కానీ మొత్తం డిజాస్టర్ చేసేస్తుంది. అది హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది, పతనం చేసేస్తుంది. అందుకని ఆ మ్యారేజ్ కంఫర్టబిలిటీ చాలా అవసరం. వీళ్ళ క్యారెక్టర్స్ ఇట్లా మోసపోతారు అమ్మాయిలు అయితే, అబ్బాయిలు అయితే కూడా మోసపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. మీరు చెప్పిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారా లేరా చూసుకోండి, ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా చూసుకోండి. తర్వాత ఇక్కడ 4 వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా డబ్బు కావాలి వీళ్ళకి. అంటే డబ్బున్న వ్యక్తితోనే వీళ్ళు లవ్లో పడతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఎట్లా అంటే వీళ్ళకి మంచి విజన్స్ ఉంటాయి, అంటే ఏదైనా ఒకటి సాధించుకోవాలి అన్నది వీళ్ళ మైండ్లలో ఉంటుంది. ఈ సాధించుకునే గుణం అనేది వీళ్ళలో ఇది ఉంటుంది కాబట్టి ఈ సాధించుకునే గుణాన్ని వీళ్ళు ఎక్కువ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉంచుకుంటారు. దీన్ని బట్టి మన లైఫ్లో డిజాస్టర్స్ అనేటివి లేకుండా డబ్బు కాంక్ష ఎక్కువ ఉంటుందంటే సింపుల్గా ఒక అబ్బాయి ఖర్చు పెడుతున్నాడు, అతనితో ఉంటారు పెళ్ళయ్యే వరకు. కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా బాగుండాలి అంటే తర్వాత ఈ మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉంటే, ఎప్పుడైతే లవ్లో పడినప్పటి నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్లో పడినప్పటి నుంచి కూడా మంచిది కావాలి అంటే 1లో వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. అది ఏదైనా సరే 1లో చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు వేరు ఉన్నా సరే మ్యారేజ్ డేట్ తోనే ప్రాబ్లమ్స్ పోతాయి వాళ్ళకి. అంటే 1 లేకంటే రాజు గుణము ఈ గుణం వచ్చేస్తుంది. మన జ్యోతిష్యంలో రెమెడీస్ ఉన్నట్టు న్యూమరాలజీలో ఒకటే రెమెడీ, ఒకటే రెమెడీ, 1 రెమెడీ, మ్యారేజ్ డేట్ రెమెడీ మాత్రమే ఈ కంఫర్టబిలిటీ అన్నిటికి కూడా కవర్ చేసేస్తుంది. వాళ్ళు అన్యోన్యంగా ఉండడానికి
ఇవన్నిటికి కూడా మ్యారేజ్ డేట్ చాలా అవసరం. ఓకే, అంటే ఈ 4 నంబర్ ఉన్న వాళ్ళు కొంచెం మనీ అట్రాక్షన్ కోసం చేస్తారు, ఎక్కువ చూస్తారు. విజన్స్ కూడా ఉంటాయి వీళ్ళకి, మంచి విజన్స్ ఉంటాయి, చాలా విజన్స్. మనం చేయాలి చేయాలని, అంటే డబ్బుతోనే సాకారం అవుతుంది కాబట్టి ఆ డబ్బు కాంక్ష అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఆ డబ్బును కూడా అట్రాక్షన్ చేస్తారు వీళ్ళు చాలా. అది రాహు పవర్ కాబట్టి అందుకనే తెలివితేటలు చాలా ఉన్నాయి. జాగ్రత్త వీళ్ళతోనే, అమ్మాయిలతో అయినా సరే అబ్బాయిలతో అయినా సరే. క్యాలిక్యులేషన్ మైండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూస్తే 5, 14, 23 ఇదేంటంటే బిజినెస్ నంబర్స్. వీళ్ళు చాలా బిజినెస్ మైండ్ వీళ్ళకి. బిజినెస్ 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 అంటే ఈ బిజినెస్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అవతల వ్యక్తి ఆలోచనల విధానం మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలా మొహమాటస్తులు అంటాం. మొహమాటానికి ఉదాహరణకి అమ్మాయి 23 ఉంది అనుకోండి, వేరే అబ్బాయి ఎవరో వచ్చి నాకు ఇట్లా కావాలి, నువ్వు అంటే ఇష్టము అది అని చెప్తాడు. ఇక్కడ లవ్ లేక వచ్చాం కాబట్టి, అంటే వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పరు, సైలెంట్ అయిపోతారు. 5 కానీ 14 కానీ ఇట్లా ఏం చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఏం మాట్లాడరు. ఫస్ట్ టైం ఏం మాట్లాడదని చెప్పేసి అబ్బాయి ఇంకా ఛాన్స్ తీసుకుంటాడు. మళ్ళీ ఏం చెప్పదు. 5 సార్లు అయినసరికి 6 7 చెప్పుదాంలే చూద్దాంలే, ఇంట్లో చెప్దామంటే చెప్పదు. మొహమాటం ఎక్కువ. ఇప్పుడు మా రిలేషన్లో ఒక అమ్మాయి సేమ్ జరిగింది. నేను చెప్పొచ్చు ఇది, ఎందుకంటే 23 ఆగస్ట్ ఆమెది 2001 అయింది. కానీ ఆమె ఇంట్లో ఏం చెప్పదు, బయట అతనికి ఏం చెప్పదు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం చెప్పదు, వీళ్ళ ఫ్యామిలీలో ఏం చెప్పదు. లవ్ అంతే. వచ్చిన మ్యారేజ్ చేసుకోదు, మళ్ళీ నేను లవ్ చేసుకుంటున్నాను. అబ్బాయికి కూడా చెప్పదు. ఫస్ట్ అబ్బాయికి చెప్పింది. ఓకే అంటే అబ్బాయికి ఏం చెప్పలేదంటే ఓకే అంతే. ఇంకా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వీళ్ళింట్లో ఒప్పుకోవట్లేదు, కానీ ఏమీ చెప్పదు. సైలెంట్ మొద్దులాగా ఉండిపోతుంది అన్నట్టు. అంటే మొద్దు అంటే ఒక చెట్టు ఏం మాట్లాడదు కదా అంటాం అట్లాగా. అంటే ఇక ఇప్పుడు అబ్బాయిని లవ్ చేస్తుంది కానీ పెళ్లి చేసుకుంటదా చేసుకోదా ఆమెకి క్లారిటీ లేదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ప్రెజర్ చేసి ఒప్పించదు. క్యాస్ట్ సేమ్ క్యాస్ట్. మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ డేట్లలో ఉన్న వాళ్ళకి కొంతమంది చూసుకుంటుంటాం కదా, ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది. కానీ కొంతమంది చూసుకొని ఏదో ఒప్పించుకొని చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆస్తి లేదు కదా, అది లేదు కదా అని చెప్పేసి కొంతమంది, అంటే అమ్మాయిల విషయంలో ఏం జరుగుతుంది అంటే మనకుంది కదా ఆస్తి మనం ఇద్దాం అనే ధోరణి కూడా ఉంటుంది. అవన్నీ సెకండరీ. ఇక్కడ ఏంటంటే ఈమె చాలా ఇట్లా సైలెంట్ గా ఉండిపోతుంది. అబ్బాయికి ఏం చెప్పినా కూడా సరే ఏదో సరే ఉన్నాడు కదా, నేను వద్దని చెప్తే మళ్ళీ ఏమంటాడో అనే ఫీలింగ్. ఇప్పుడు ఇంట్లో వద్దని, ఇంట్లో కావాలని చెప్తే నాన్న ఏమంటాడో, అమ్మ ఏమంటదో, అక్కడ చెప్తే అబ్బాయికి కాదు అంటే చెప్పలేదు, ఏది చెప్పలేదు. అట్లా సైలెంట్. దాదాపు 5 years నుంచి అట్లనే ఉండిపోయినారు. ఈమె మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు దాదాపు 24 years వచ్చినాయి. ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి, బీటెక్ చేసింది. కానీ ఏం చెప్పలేని పరిస్థితి, జాబు లేదు, అట్లా జాబుకు వెళ్ళలేదు. ఏంటంటే ఇంట్లో తెలిసింది కదా, మళ్ళీ ఎలా పరువు పోతుందో ఏంటో అని వాళ్ళు కూడా పంపించే ఛాన్స్ లేదు. ఇంట్లో జాబ్కు వెళ్ళట్లేదు, ఎక్కడ వెళ్ళట్లేదు, అలా ఉండిపోయింది. కెరియర్ని నాశనం చేసుకుంటారు. అంటే నేననేది ఏంటంటే ప్రతి విషయంలో ఈ 5, 14, 23 వాళ్ళు ఓపెన్ అవ్వండి. ఎస్ ఆర్ నో అంతే, ఇంకా ఏం లేదు అక్కడ. మీరు ఏదో ఇబ్బంది పడే కన్నా చెప్పేస్తే అయిపోతుంది కదా. అక్కడ ఇక్కడ మీ లైఫ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇబ్బంది కొంచెం మొహమాటము, ప్రతిదానికి మొహమాటమే. ఏమంటారో అవతల వ్యక్తి ఏమనుకుంటాడో అనే దానికన్నా అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. వద్దు, అట్లా వద్దు అంటున్నాను. 6, 15, 24 అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మంచి కింగ్లా బతుకుతారు వీళ్ళు. అంటే డబ్బు వీళ్ళ దగ్గర ఎక్కువ వస్తుంది కదా, వీళ్ళే ఆర్థిక శాఖను మెయింటైన్ చేసేది. వీళ్ళు వడ్డీ వ్యాపారులు ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మన దేశానికి ఆర్థిక శాఖ ఎట్లనో మన ఇంటికి ఆర్థిక శాఖ లాగా అమ్మాయిని చేసుకున్నా సరే ఎవరైనా 6 వాళ్ళని కానీ 15 కానీ 24 వాళ్ళని చేసుకుంటే చాలా మంచి అదృష్టవంతులు అవుతారు వాళ్ళు. వెతుక్కోవచ్చు, ఏం కాదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అబ్బాయి అయితే కూడా చాలా బాగా చూసుకుంటాడు, అమ్మాయి అయితే కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఎవరికైనా మనీ ఉంటే అన్ని ఉన్నట్టే. మా దగ్గర మా అడ్మిన్ మేనేజరు
మీరు నాకు ఫోన్ చేసిన తర్వాత ఆమెకి ఈ నంబర్ పంపిస్తాను. 24 ఆమెది. ఓకే. అసలు మంచి క్యాల్కులేషన్ మైండ్ అది, చాలా బాగా అన్నిటిని కూడా కరెక్ట్గా బేరేజ్ వేసుకుంటుంది. ఎక్కడిదక్కడ లెక్కలు అప్పచెప్పేస్తారు. అంటే నా మేనేజర్ అంటే అడ్మిన్ మేనేజర్ కాబట్టి నాకు అన్నట్టు మనకు ఏది అన్ని వదిలేస్తాం ఆమె మీదనే, అలా ఉంటుంది. అట్లా మనం మ్యారేజ్ విషయంలో కాకుండా కరెక్ట్గా కనీసం ఎంతో మంది వస్తుంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, కనీసం మన అకౌంటెంట్స్ కానీ మేనేజర్లు కానీ పెట్టుకోండి, మనకు కరెక్ట్గా అప్పచెప్తారు. ఎటువంటి మోసం ఉండదు వాళ్ళ దగ్గర, మళ్ళీ ఏదో చెయ్యాలనే ఉద్దేశం కూడా ఉండదు. అట్లా నీ కరెక్ట్గా చేస్తారు, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు. 100% చేసి మనకు అప్పచెప్పి హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నా అనుభవ ప్రకారం చెప్తున్నా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే చాలా ఉంటుంది. వీళ్ళకి లవ్లో వీళ్ళు కూడా ఉంటారు కానీ చాలా తక్కువ శాతం. వీళ్ళకి ఏంటంటే ఈ డబ్బు విషయంలోనే ఎక్కువ, ఇదంతా ఫస్ట్ నుంచి కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకని ఈ కాన్సన్ట్రేషన్ తో వీళ్ళు తక్కువ శాతం క్యాలిక్యులేటెడ్ గా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా బీకామ్ ఆ సైడే వెళ్తారు. అంటే స్టాటిక్స్ సైడే వీళ్ళు, కామర్స్ సైడే వెళ్ళిపోతుంటారు కాబట్టి ఈ లెక్కలతోనే ఎక్కువ ఉంటారు వీళ్ళు. తక్కువ శాతంలో కాలేజీలో కావచ్చు ఎక్కడైనా సరే లవ్ లో పడే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళని చేసుకుంటే మాత్రం చాలా అదృష్టం. వెతుక్కొని చేసుకోండి, చాలా అంతే. నంబర్ 1 మ్యారేజ్ డేట్ మళ్ళీ కంపల్సరీ. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటే ఏదో మళ్ళీ 7లో చేసుకున్నారా విడాకులు తీసుకోవాల్సిందే, ఇంకా మళ్ళీ 8లో తీసుకున్నారా మీ పనులన్నీ సార్ ఏంది సార్ 6, 15, 24 అమ్మాయిని చేసుకున్నాం, నేను 8 రోజు నాకు సెలవు వచ్చింది. ఇప్పుడు రేపు సింపుల్గా మీకు చెప్తాను, ఇప్పుడు 6, 15, 24 దగ్గర చెప్పుకుంటున్నాం కదా, 7, 16, 25 ఇవన్నీ ఉన్నాయి కదా, 8, 17, 26 కదా, 9, 18, 27 కదా, ఇవి చెప్తాను. ఇక్కడ రేపు సండే రోజు ఒక అబ్బాయిది నా దగ్గరికి మ్యారేజ్కి వచ్చాడు. సార్ ఇట్లా మా ఇంట్లో మ్యారేజ్ కుదిరిస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు అన్నీ చెప్పించుకున్నాడు. అంత అయింది. నేనేం చెప్పానంటే 10th రోజు, ఈ రోజు 10th కదా, ఈ 10th రోజు నేను మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. బాబు చేసుకో 1/5 కోడ్ బాగుంటుంది చేసుకోమని చెప్పాను. తీరా ఏం చేశాడంటే ఈ 10th రోజు ఎవరు రావట్లేదంట మ్యారేజ్కి, ఎవరు రాదు, సెలవు కాదు ఆ రోజు, ఎవరో సెలవు కోసం ఎవరో నీ మ్యారేజ్కి రాలేదని చెప్పేసి మార్చుకొని 13th లో పెట్టుకున్నాడు. 4 ఏమైంది, ఎంతసేపు డబ్బుకు కొట్లాటలకు గొడవలకు దారి తీస్తుంది, నీ ఇష్టం సచ్చావు పోయి నువ్వు అని చెప్పిన. ఇంకా మీ ఎప్పుడు గొడవలు పడుకుంటున్నాల్సిందే ఇంట్లో, మొత్తం డేంజర్ నంబరు, ప్రాబ్లం నంబరు, ఇది ఏం చేద్దాం సార్ మా అమ్మ నాన్నలు ఇట్టలేరు, నేనేం అర్థం కావట్లేదు, ఎవరు రారంట, మేము పెట్టినట్టు ఏవైతే గిఫ్ట్లు ఉన్నాయో అవన్నీ రావాలి కదా సార్ అంటారు. నీ గిఫ్ట్లు తగలే మొత్తము నువ్వేం చేస్తావంటే గిఫ్ట్ల కోసం చూసుకోకరా బాబు, రిసెప్షన్కైనా వస్తారు, 10th పెట్టుకో, సండే పెట్టుకోవచ్చు కదా రిసెప్షన్, అందరు వస్తారు కదా, పెళ్లికి రాకున్నా సరే 10 మంది వచ్చినా చాలు కదా, ఏ వీడియోలు తీసి పెట్టుకుంటావు, అందరు వీడియోలో చూస్తారు కదా. ఇప్పుడు ఈ కాలంలో యూట్యూబ్ లైవ్ ఇస్తున్నారు, ఎక్కడున్నా నీ మ్యారేజ్ చూస్తారు కదా. నీకు ఒకవేళ కానుకలు కట్నాలు కావాలంటే ఫోన్ పే నంబర్ పెట్టు దాంట్లోనే, లేకుంటే గూగుల్ పే నంబర్ పెట్టి కొట్టేస్తారు కదా. నువ్వు దానికోసం నీ లైఫ్ ఎందుకు చెడగొట్టుకుంటావు అని చెప్పాను. నువ్వేం చెప్పలే. అంటే మనం మ్యారేజ్ నార్మల్ గా చేసుకున్నా అందరిని పిలిచి రిసెప్షన్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది కుదిరిన టైంలో ఏ రోజు రిసెప్షన్ పెట్టుకోవాలో సండే రోజు పెట్టుకుంటే అందరు వస్తారు కదా, లేకుంటే ఒక హాలిడే రోజు పెట్టుకుంటే అందరు వస్తారు కదా, వేస్ట్. అట్లా అని సో దానికోసం సండే కావాలి హాలిడే కావాలని మ్యారేజ్ డేట్ అయితే మార్చకూడదు. ఏదైతే వచ్చిందో పంతులు గారు ఫస్ట్ కొన్ని డేట్లు ఇస్తాడు, మంచి డేట్లు ఇస్తాడు ఆయన కూడా. తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ డేట్లలో కొన్ని డేట్లు తీసుకొచ్చుకోండి, ఎందుకంటే అక్కడ మనది పూర్వకాలం నుంచి వచ్చే సెంటిమెంట్, ఇక్కడ మన న్యూమరాలజీ ఇప్పుడు వచ్చింది, కానీ అది ఇది రెండు ఒక అక్కడ నుంచి పుట్టిందే ఇది. ఇప్పుడు మనకు పంతులు గారు పెట్టేది ఎక్కువ శాతం దశమి ఏకాదశిలో పెడతారు. దశమి అంటే ఏంది, ఇక్కడ 10th 1 ఓకే కదా, మనం 1లో మ్యారేజ్ ఇస్తున్నాము. 1 అంటే ఏంటి, మన దశ తిరిగిపోతుంది, మనము మంచి కింగ్ లో ఉంటాము, అట్లా ఉంటది.
కానీ ఈ దశమి రోజే నా 13 నంబర్ వచ్చింది అనుకోండి, డేట్ వచ్చింది, వేస్ట్ అది. ఇంకా ఎట్లా వచ్చినా కూడా ఈ 13నే మనము ఐడెంటిఫై ఎక్కువ, మనము దాన్ని రూలింగ్ అంటే మనం మాట్లాడుతున్నాం ఎక్కువ దాని గురించి. 13 గురించే నాది మ్యారేజ్ డేట్ 13 అని దాన్ని యాక్టివేషన్ చేస్తున్నాం మనం. 13 యాక్టివేషన్ చేస్తే ఏమవుతుంది, 4 పవర్ ఎక్కువ అవుతుంది. 4 పవర్ ఎవరు, రాహు ఎవరు, గొడవలకు కొట్లాటలకు దారితీస్తారు, డబ్బు కాంక్ష ఎక్కువ అవుతుంది. అదంతా ఇబ్బంది పడి టోటల్గా డిజాస్టర్ అయ్యి లైఫ్ని ఇబ్బంది పడుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం 1లోనే పెట్టుకోండి. ఆ 1 మళ్ళీ 1/2, 1/3, 1/4, 1/6 అట్లుంటాయి. అది కూడా చూసుకోవాలి మళ్ళీ, అది కూడా జాగ్రత్త. అందుకనే ఈ 6, 15, 24 వాళ్ళు చేసుకుంటే మంచి మ్యారేజ్ డేట్ రోజు అడిగి తెలుసుకోండి. నేనేం ఫీజులు అడగను, కానీ వాళ్ళ కన్సల్టేషన్ తీసుకుంటే ఓకే. అది ఎంత, అది కూడా తక్కువనే, సింపుల్గా ఉంటుంది. అందుకనే ఇది చూసుకోండి ఖచ్చితంగా. వీళ్ళుంటే మాత్రం మనకు మనీకి డోకా ఉండదు, మనీ మేనేజ్మెంట్ కి డోకా ఉండదు, క్యాలిక్యులేషన్ కి. అంతే. సో వాళ్ళని కూడా నంబర్ 1 ఉన్న రోజు చేసుకుంటే ఇంకా మంచిది. వాళ్ళు ఏదైతే ఉందో ఆ డేట్లు మార్చుకోకండి, డేట్లు ఏవి పడితే అవి పెట్టుకోకండి. 7, 16, 25 వాళ్ళు ఇది సింప్లిసిటీ ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా ఏమున్నా మంచి మ్యారేజ్ డేట్ చేసుకున్నా వీళ్ళు డొక్కు స్కూటర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు, లోపల బనియన్ చినిగి ఉంటుంది, పైన షర్టు మాత్రం ఇట్లుంటుంది అనుకోండి. అంతే సింప్లిసిటీగా అనేది. ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్కువ శాతం వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు. వీళ్ళు సన్యాసి నంబర్ అంటారు. ఆర్డినరీ లైఫ్ దేని మీద అంత ఉండదు. వీళ్ళు లవ్ లో కూడా పెద్ద అంత ఇదేమి ఉండదు, ఏదో నార్మల్ లైఫ్ వీళ్ళు అనుభవిస్తారు. ఈ లవ్ లో పడే ఛాన్స్ అయితే చాలా తక్కువ వీళ్ళు. అందుకనే ఈ మ్యారేజ్ డేట్స్ కానీ ఈ వ్యక్తులు కానీ అస్సలు పనిచేయరు, వేస్ట్ వీళ్ళకి. లవ్ అనేది చాలా తక్కువ వీళ్ళకి, వీళ్ళ లైఫ్ లో పడ్డా కూడా మధ్యలో వదిలేసే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని మ్యారేజ్ చేసుకోండి. అది కాక వీళ్ళని 1 రోజు చేసుకుంటే కనీసం వీళ్ళ గుణం అనేది వెళ్ళిపోయి కింగ్ పొజిషన్, కింగ్ మాటలు, రాజు యొక్క ప్రవర్తన అనేది వస్తుంది. అది అందుకనే ఈ మ్యారేజ్ ఈ డేట్లలో చేసుకున్న వాళ్ళని ఎవరినైనా సరే జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే అయ్యో నేను చేసుకున్నానే తర్వాత ఇట్లయింది ఏంటి అనేది ఆ ఫీలింగ్ లో వెళ్లకుండా ముందే ఎక్కువ శాతం పెళ్లిళ్ళు చేసుకోవాల్సింది ఎవరెవరినంటే 1 వాళ్ళని కానీ 2 వాళ్ళని కానీ 3 వాళ్ళని కానీ 6 వాళ్ళని కానీ 9 వాళ్ళని కానీ చేసుకుంటే చాలా బాగుంటది, అమ్మాయినైనా అబ్బాయినైనా. మరి వీళ్ళందరూ మరి 8, 9, 8 వీళ్ళందరూ ఎటు మరి అంటే వీళ్ళలో కూడా మంచి కంపాటబిలిటీ ఉంటది. ఎందుకంటే వీళ్ళలో ఉండదని కాదు. డౌట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని గుణాలు అటు ఇటు ఉన్నా కూడా మనం చేసుకునే మ్యారేజ్ డేట్ వల్ల మారిపోతూ ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ 8 వాళ్ళు ఉన్నారు, 8 వాళ్ళకి 5 కూడా ఉంది ఇక్కడ. ఈ 8 వాళ్ళకి 5, 6 వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్లీ నంబర్స్ అవి. ఇక్కడ వీళ్ళకు 6 వాళ్ళకు కూడా 8 వాళ్ళ ఫ్రెండ్లీ నంబర్స్. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళకు వాళ్ళకు కంపాటబిలిటీ చూసుకోవాలి. లవ్ చేసినప్పుడే చూసుకోండి కనీసం. ఇంకా మీరు కాలేజీలోనే చూసుకోండి, 1 డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. ఇప్పుడు అందరూ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి ఎవరికైనా సరే, అవి చాలా బాగుంటాయి. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకుంటే మనం ముందు లవ్ చేసే ముందే డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని చేసుకుంటే చాలా బెటర్, చాలా మంచిది. అందుకని ఈ 9 వాళ్ళతో కూడా చాలా డేంజర్. ఎందుకంటే వీళ్ళు IAS, IPS గోల్స్ ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా లవ్ చేద్దామని పోతారు అమ్మాయిని అనుకోండి, ఉదాహరణకి నీకేముంది, ఏం చేస్తున్నావు అసలు, నువ్వు నీ లైఫ్ ఎంతవరకు సెట్ అయింది, నువ్వేంటి అన్నది ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు, కోపంగా ఉంటారు. ఎందుకంటే ఇది మనకు ఏమంటారు అగ్నితత్వ సంఖ్య ఫైరింగ్ నంబర్ కాబట్టి ఈ మనుషులు కూడా ఫైరింగ్ తోనే ఉంటారు. వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఇది అయిన వాళ్ళు ఫైరింగ్ తోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గొడవలు కానీ ఏదైనా కొట్లాట్లు అవుతుంటాయి. అందుకనే ఇది కూడా ఈ వీళ్ళను ఎవరైతే ఉన్నారో ఈ మ్యారేజ్ డేట్ వాళ్ళని ఖచ్చితంగా చూసుకుని, ఎందుకంటే గోల్స్ ఎక్కువ వీళ్ళకి అన్ని బాగుంటాయి కాబట్టి వీళ్ళని కూడా చేసుకున్న మంచిది. వీళ్ళు చేసుకున్న వాళ్ళని కూడా మంచి వాళ్ళు. ఇప్పుడు 5 వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి 9 వాళ్ళను 5 వాళ్ళు చేసుకుంటే మంచి కూల్గా అయిపోతారు వాళ్ళు, చాలా బాగుంటుంది. 6 వాళ్ళని చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే 2 వాళ్ళని కానీ 1 వాళ్ళని కానీ అట్లా చాలా బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అందుకనే ఏ నంబర్ చేసుకున్నా బాగుంటుంది, అది బాగుంటుంది. అందుకనే చూసుకోవాలి కనీసము. శత్రు నంబర్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు మనము శత్రు నంబర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి 2కి 2 వాళ్ళు ఉన్నారు, 4, 7 వీళ్ళు చేసుకోవద్దు.
ఓకే టూని కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే వాళ్ళకి. చంద్రుడు ఇక్కడ రాహుకేతువులు ఓకే ఓకే ఇబ్బంది అవుతుంది, అందుకనే వద్దు. 1 వాళ్ళు 8 వాళ్ళని చేసుకోవడం మంచిది కాదు. ఇట్లా కొన్ని ఉంటాయి 1 8 అట్లా చేసుకోవద్దు. 8 వాళ్ళు 1 వాళ్ళని చేసుకోవద్దు, అట్లా కొంచెం ఉంటాయి. ఒకవేళ అట్లా చేసుకున్నా కూడా కనీసం మీరు చేసుకుని ఉంటారు ఇప్పటి వరకు, కనీసం మ్యారేజ్ డేట్ మార్చుకుంటే 100% బాగుంటుంది. ఓకే ఇప్పుడు ఉదాహరణకి 8 వాళ్ళు ఉన్నారమ్మా, ఒక అబ్బాయి ఉన్నాడు, 1 అమ్మాయిని చేసుకున్నాడు. వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు ఎక్కువ శాతం. వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 8 7 5 4 అయి ఉంటుంది అనుకోండి ఉదాహరణకి. ఇంకా వేరే కూడా అయిండొచ్చు. అయితే ఊకే గొడవలు పడుతూ ఉంటారు. వీళ్ళ కనీసం వీళ్ళ మ్యారేజ్ డేట్ ని చేంజ్ చేసుకున్నా కూడా బాగుంటది. ఓకే అంటే ఈ నంబర్స్ ఇవన్నీ డైవర్స్ తీసుకునే నంబర్స్ అనుకోవచ్చు. గొడవలు అవన్నీ 8 కానీ 7 కానీ 5 కానీ 4 కానీ డైవర్స్ తీసుకునే నంబర్స్, గొడవలు పడే నంబర్స్. వీళ్ళు లైఫ్ ని అట్లా ఏదో నడిపిస్తూ ఉంటారు. కనీసం డైవర్స్ తీసుకున్న నంబర్ అంటే కొంచెం అంటే సిటీల్లో కానీ అట్లా అయితే కనుక తీసుకుంటారు. విలేజ్లో ఏం చేస్తారు, అదే ఇదితో ఏదో గొడవలు పడుకుంటూ అట్లే మగ్గిపోతూ ఉంటారు, ఫ్యామిలీతో చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతారు. అది దీని యొక్క లవ్ మ్యారేజ్ కంపార్ట్మెంట్. ఓకే సార్, అంటే మనకి ఒక 2 వాళ్ళు 3 వాళ్ళే కొంచెం అమాయకులు, ప్రేమలో పడడానికి జెన్యున్ గా ఉండేవాళ్ళు అంటారు. అంటే మిగతా వాళ్ళందరూ చేస్తారు కానీ వాళ్ళ గోల్స్ ఉంటాయి, వాళ్ళ గోల్స్ ఉంటాయి, వాళ్ళకు క్యాలిక్యులేటెడ్ గా ఉండి సెట్ అవుతారు. అందుకని చూసుకొని ముందుకెళ్ళండి, హ్యాపీగా మీ లైఫ్ నడవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ల గురించి, వాళ్ళ గుణాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు చంద్రమౌళి గారిని కలవాలి లేదా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.